హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను యాక్ట్ ఫైబర్ నెట్కి సంబంధించి వరంగల్ టౌన్లో ఏ ప్లాన్స్ ఉన్నాయి, యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏమిటి, ఛార్జెస్ ఎంత, ఇంకా ఏ ఓటీటీ యాప్స్ వస్తాయి, ఎన్ని టీవీ ఛానల్స్ వస్తాయి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ నేను యాక్ట్ ఫైబర్ నెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చేసాను. ఈ వెబ్సైట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము దీంట్లో ఇక్కడ చూడండి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే ఇచ్చున్నారు. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో మన తెలుగు స్టేట్ కి సంబంధించి ఏ టౌన్స్ ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి నేను డీటెయిల్ గా అయితే ఆ టౌన్ కి సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీ టౌన్ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఏదైనా ఉంటే సో మీరు నా ఛానల్ మీద ప్లేలిస్ట్ ఉంటుంది యాక్ట్ ఫైబర్ నెట్ అని, దాంట్లోకి వెళ్ళి మీ టౌన్ కి సంబంధించిన ఏ ప్లాన్స్ ఉన్నాయనేది ఆ వీడియోస్ లో చూసుకోవచ్చు అనమాట. సో ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తుంటుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఫస్ట్ వీడియోస్ లో నేను విశాఖపట్నం సంబంధించి ప్లాన్స్ చెప్పాను. ఈ రోజు వరంగల్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. ఈ వెబ్సైట్ వచ్చి మీరు మొబైల్లో యాక్సెస్ చేయొచ్చు, ఇంకా డెస్క్టాప్ ల్యాప్టాప్స్ లో కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను వరంగల్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి కొన్ని ప్లాన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ నుంచి నేను వ్యూ ఆల్ ప్లాన్స్ మీద క్లిక్ చేస్తాను. ఇంకా మనం ప్లాన్స్ ని చూసే ముందు మీకు దీని ఇన్స్టాలేషన్ చార్జెస్ ఇంకా ప్రాసెస్ గురించి అయితే చెప్పేస్తాను. సో ఈ యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళు వచ్చేసి మనకి ప్రతి ఒక్క టౌన్ లో డిఫరెంట్ గా ఇన్స్టాలేషన్ చార్జెస్ అయితే తీసుకుంటారన్నమాట. సో వీళ్ళ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇండియాలో ప్రతి టౌన్ లో అయితే వీళ్ళ సర్వీస్ అయితే దొరకదండి. వీళ్ళది కొన్ని లొకేషన్స్ లో మాత్రమే సర్వీస్ అయితే వస్తుంది. ఇంకా వీళ్ళు డిమాండ్ ని బట్టి, కస్టమర్ బేస్ ని బట్టి వీళ్ళు సర్వీస్ ఛార్జెస్ అయితే తీసుకుంటారనమాట. కాకపోతే వీళ్ళ దగ్గర కొత్త కనెక్షన్ తీసుకునేటప్పుడు మినిమం 6 months ప్యాకేజ్ అయితే తీసుకున్నట్లయితే అప్పుడు మాత్రమే వీళ్ళు మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ లేకుండా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇన్స్టాలేషన్ అనేది చేస్తారన్నమాట. ఇంకా దాంతో పాటుగా మీకు వైఫై రౌటర్ కూడా ఫ్రీగా ఇస్తారు. లేదు మీరు 6 months చేసుకోకుండా 6 months కంటే తక్కువ ఉన్న ప్లాన్స్ ఏదైనా సరే 1 month కానీ 3 months 2 months ఎన్ని మంత్స్ కన్నా చేసుకోండి, 6 months కంటే తక్కువ. అలాంటప్పుడు మీరు వీళ్ళకి 1000 నుంచి 1500 వరకు ఇన్స్టాలేషన్ ఫీజు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది నాన్ రీఫండబుల్ అనమాట. ఇంకా వీళ్ళు మీకు వైఫై రౌటర్ కూడా ఇవ్వరన్నమాట. మినిమం 6 months తీసుకుంటే మాత్రమే ఇన్స్టాలేషన్ ఫ్రీ, ఇంకా వైఫై రౌటర్ కూడా ఇస్తారు. కాకపోతే మీరు వైఫై రౌటర్ తీసుకున్నా అది అంతా ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. నేను ఆల్రెడీ యూస్ చేశాను. జస్ట్ 6 months వరకే వర్క్ చేసింది. దాని తర్వాత అది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది. వాళ్ళు దాని తర్వాత అది కొత్తదని చెప్తారే కానీ అది రీఫర్బిష్డ్ అయ్యి ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. దాన్ని వాళ్ళు రీప్లేస్ చేయరు, దాన్ని సర్వీస్ చేయించారు అనమాట. సో ఇదంతా నేను అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. మీరు వైఫై రౌటర్ బయట నుంచి థర్డ్ పార్టీ వైఫై రౌటర్ ఏదైనా కొనుక్కోండి. 1 month ప్లాన్ కావాలంటే తీసుకోవచ్చు. కాకపోతే 1000 నుంచి 1500 దాకా వీళ్ళు సర్వీస్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు అనమాట, ఇన్స్టాలేషన్ ఫీజు అని చెప్పి. ఇంకా దీని తర్వాత ఇక్కడ ఉన్న ప్లాన్స్ అన్నీ, నేను చెప్పబోయే ప్లాన్స్ అన్నీ ఇక్కడ జిఎస్టీ లేకుండా ఉండేటివి అనమాట. ఈ ప్లాన్స్ మీద మీరు 18% జిఎస్టీని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇంకా మీరు కొత్త కనెక్షన్ తీసుకోవాలి అనుకోండి. సపోజ్ ఇప్పుడు వరంగల్కి సంబంధించిన ప్లాన్స్ నేను చెప్తున్నానంటే, ఇక్కడ మీరు న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ని ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి, డూ యూ లివ్ ఇన్ ఏ మల్టీ స్టోరీ హౌస్ అనేసి ఉంది. సో ఇక్కడ ఇది ఎస్ నో నొక్కినా పర్లేదు అనమాట. నెక్స్ట్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ మీద సంథింగ్ ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీ లొకేషన్ అడుగుతుంది. ఆటోమేటిక్గా మొబైల్లో చేస్తుంటే జియో లొకేషన్ తీసుకుంటుంది, లేకపోతే డెస్క్టాప్ ల్యాప్టాప్లో అయితే మనం లొకేషన్ని ఇవ్వాలి. లేకపోతే వరంగల్లో అని చెప్పినప్పుడు వీళ్ళు వరంగల్ మొత్తంలో వీళ్ళ కనెక్షన్ ఉంటుంది అని చెప్పలేము. సమ్ ఏరియాస్లో ఉంటుంది, సమ్ ఏరియాస్లో ఉండదు అనమాట. ఎందుకంటే వీళ్ళు అక్కడ సెటప్ అనేది చేయాలన్నమాట. సో వీళ్ళ బాక్సెస్ ఉంటాయి, అవి సెట్ చేసిన తర్వాతే మీకు కనెక్షన్ అనేది ఇస్తారనమాట. సో అలా ఉంటుంది, ప్రతి ఏరియాలో ఉంటుందని మనం చెప్పలేము అనమాట. మీరు ఇక్కడ ఫామ్ ఫిల్ చేశారంటే మీ కంపెనీ తరఫు నుంచి ఒక కాల్ అయితే వస్తుంది. వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ని మీ ఇంటి దగ్గర పంపిస్తారు. అతను వచ్చి చెక్ చేసి మీ ఇంటి దగ్గర కనెక్షన్ ఇవ్వగలిగితే ఇస్తాడు. ఇంకా కనెక్షన్ ఇచ్చే పాసిబిలిటీ లేనప్పుడు ఇవ్వరనమాట. సో ఇది ప్రాసెస్ ఇన్స్టాలేషన్ది. ఇంకా కనెక్షన్ తీసుకోవాలంటే ఇది ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనము ప్లాన్స్ ని చూద్దాము. ఇంకా ఇక్కడ యాక్ట్ ఫైబర్ నెట్ లో మనకి 2 రకాల ప్లాన్స్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చి బండల్ ప్లాన్స్, ఇంకొకటి స్పీడ్ ప్లాన్స్. ఈ స్పీడ్ ప్లాన్స్ బండల్ ప్లాన్స్ కి తేడా ఏమిటంటే, స్పీడ్ ప్లాన్స్ లో మీకు ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది. ఇంకా బండల్ ప్లాన్స్ లో చూసినట్లయితే ఇంటర్నెట్ తో పాటు మీకు ఓటీటీ యాప్స్ ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ చూసేదానికి వస్తాయన్నమాట. సో ముందుగా అయితే నేను స్పీడ్ ప్లాన్స్ గురించి చెప్తాను. ఇంకా ఇక్కడ బడ్జెట్ ప్లాన్స్, మెష్ రౌటర్ ఉంది, ఇది వదిలేద్దాం. బడ్జెట్ ప్లాన్స్ లో కూడా మీకు తక్కువ కాస్ట్ ఉండే ఈ స్పీడ్ ప్లాన్స్ కానీ బండల్ ప్లాన్స్ గానే ఉంటాయి. అవే ఉంటాయి కాబట్టి మనం బడ్జెట్ ప్లాన్స్ గురించి చెప్పుకోము. సో ముందుగా నేను స్పీడ్ ప్లాన్స్ గురించి చెప్తాను. దీంట్లో మీకు ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది, ఓటీటీ యాప్స్ కానీ లైవ్ టీవీ కానీ రాదన్నమాట. సో ముందుగా స్పీడ్ ప్లాన్స్ లో మనకి 40 Mbps స్పీడ్ తో అయితే ఒక ప్లాన్ ఉంది, బేసిక్ ప్లాన్. దీని కాస్ట్ వచ్చేసి
499 అంటే 500 రూపీస్ దీని కాస్ట్. ఇక్కడ ఫ్రీ రౌటర్ అని ఇచ్చాడు, పైన ఒక స్టార్ ఇచ్చాడంటే ఇక్కడ కండిషన్స్ అప్లై అవుతాయి. నేను చెప్పాను కదా 6 మంత్స్ తీసుకుంటేనే వైఫై రౌటర్ ఫ్రీగా ఇస్తారని. సో ఇదనమాట. ఇంకా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అని రాస్తుంటారు ప్రతి దాని మీద. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కాదండి, క్యాపింగ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క దానికి. 3300 GB ఉంటుంది. కొన్ని ఏరియాస్లో 1000 GB మాత్రమే ఉంటుందన్నమాట. ఒక మంత్కి మీకు 3300 GB ఇస్తారనమాట. ఆ నెట్ స్పీడ్ వచ్చేసి ఆ 3300 GB మీరు యూస్ చేసే వరకు 40 Mbps స్పీడ్తో వస్తుంది. ఇంకా 3300 GB ఒక మంత్లో మీరు యూస్ చేసేసారంటే దాని తర్వాత దాని స్పీడ్ తగ్గిపోయి 2 MB కన్నా, సో ఇక్కడైతే వీళ్ళు ఇవ్వలేదు, 2 MB కన్నా పడిపోవచ్చు, లేదా 124 kbps కన్నా ఆ స్పీడ్ రెడ్యూస్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అయితే ఇక్కడ ఉంటాయి. ఇంకా కొన్ని ఏరియాస్లో ఎక్కువ డిమాండ్ ఉండే ఏరియాస్లో అయితే 1000 GB మాత్రమే క్యాపింగ్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉంటాయండి. ఇది కనెక్షన్ తీసుకునే ముందు మీరు రిప్రజెంటేటివ్ని అడిగి క్లారిటీగా కనుక్కోవాలి. సో చాలా మందికి తెలియదు కాబట్టి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత సెకండ్ చూసినట్లయితే మనకి 100 Mbps ప్లాన్ ఒకటి ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ పర్ మంత్. ఇంకా 200 Mbps ప్లాన్ చూసినట్లయితే 849 రూపీస్ పర్ మంత్. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, వీటిని కావాలంటే మీరు చదువుకోవచ్చు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ చదువుకుంటే మీకు ఒక ప్రాపర్ క్లారిటీ వస్తుంది అన్నమాట. ఏ ప్లాన్కి ఎలా ఉంటుంది, సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఏమిటి అంతా మీకు తెలుస్తుంది అనమాట. సో ఇవైతే ప్రస్తుతానికి వరంగల్లో ఉండే ప్లాన్స్ అండి, ఇవే ఉన్నాయి. సో వరంగల్లో స్పీడ్ ప్లాన్స్ అయితే ఇవి ఉన్నాయి అనమాట. ఇంకా దీని తర్వాత మనం బండల్ ప్లాన్స్ లో చూద్దాము. సో బండల్ ప్లాన్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి బండల్ ప్లాన్స్ అయితే వచ్చినాయి. మనకి 6 బండల్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఈ బండల్ ప్లాన్స్ లో వచ్చేసి మనకి ఓటీటీ యాప్స్ ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ 40 Mbps స్పీడ్ స్టార్టింగ్ ప్లాన్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ అనమాట. దీంట్లో మనకి జియో హాట్స్టార్ అంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఉంది కదా, అది ఇప్పుడు జియో హాట్స్టార్ అయిపోయింది. అది ఇంకా Z5 సన్ నెక్స్ట్ FTV 400+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే మనకి ఇక్కడ వస్తాయన్నమాట. సేమ్ ప్రాసెస్, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా దీంట్లో సేమ్ అలాగే ఉంటుంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా సేమ్ అదే అనమాట. జస్ట్ మనకి దీంట్లో ఓటీటీ ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇంకా దాని తర్వాత 100 Mbps స్పీడ్ ప్లాన్ ఉంది. దీంట్లో చూడండి 800 రూపీస్ పర్ మంత్ అనమాట దీని కాస్ట్. దీంట్లో నెట్ఫ్లిక్స్ మాత్రమే వస్తుంది, ఇంకా వేరేటివి లైవ్ టీవీ ఛానల్స్ కానీ ఏమీ ఇక్కడ ఇవ్వలేదు. అదే ఇక్కడ 100 Mbps ప్లాన్ ఇంకొకటి ఇస్తున్నాడు. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ పర్ మంతే. కాకపోతే దీంట్లో నెట్ఫ్లిక్స్ తప్ప మిగతా 40 Mbps స్పీడ్ ప్లాన్స్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇస్తున్నాడు. కాకపోతే దీంట్లో సోనీ లివ్ ఒకటి ఎక్స్ట్రాగా ఇచ్చున్నాడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళతో ఇదే తలనొప్పి అనమాట. డబ్బులు ఏమో తీసుకుంటాడు, కానీ సర్వీస్లో మనకి ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యాప్ని తీసేయడము, లేదా ఒక యాప్ని పెట్టడము, 2 యాప్స్ని తీసేయడం, సో ఇలాంటివి చేస్తాడనమాట బండిల్ ప్లాన్స్. దీనికంటే జియో ఇంకా ఎయిర్టెలే ఎంతో బెటర్ అనిపిస్తుంది నాకైతే. జియో అయితే ఎక్సలెంట్ సర్వీస్, అది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా స్పీడ్ కానీ రెడ్యూస్ కాలేదు, ఎక్కడ కూడా సర్వీస్ డ్రాప్ కూడా కాలేదన్నమాట ఇంతవరకు. నేను 2 ఇయర్స్గా జియో వాడుతున్నాను నేను, సో ఎక్కడైతే నాకు డ్రాప్ లేదు. ఇంకా నా పాత వీడియోస్ చూడొచ్చు మీరు, జియో ఎయిర్టెల్కి సంబంధించి, యాక్ట్ ఫైబర్ నెట్కి సంబంధించి నేను ఆల్రెడీ చాలా డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. వాటన్నింటినీ ఒక ప్లేలిస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అన్నింటినీ చూడొచ్చు. ఇంకా దీని తర్వాత మనకి 400 Mbps ప్లాన్ అయితే ఒకటి ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు. దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, సోనీ లివ్, Z5 సన్ నెక్స్ట్ FTV ఇంకా 400+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా దీని తర్వాత 400 Mbps ప్లానే ఒకటి ఉంది. ఇక్కడ చూడండి 1000 రూపాయలు దీని కాస్ట్. దీంట్లో నెట్ఫ్లిక్స్ మాత్రమే వస్తుంది. సో దీనికి తేడా ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఇంటర్నెట్ క్యాపింగ్ అనేది ఎక్కువ ఇస్తారు, దీంట్లో క్యాపింగ్ అనేది తక్కువ ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు, నాకైతే అంతగా తెలియదు, ఎందుకంటే దీని డీటెయిల్స్ అయితే ఇక్కడ లేవు కాబట్టి. సో మ్యాక్సిమం ఇలా చేస్తున్నారంటే ఎవరైనా సరే ఇంటర్నెట్ యొక్క క్యాపింగ్ అనేది ఉంటుంది కదా, ఒక 1 మంత్లో ఇంత నెట్ అనేది ఇస్తారు. ఇక్కడ 3300 GB ఇంటర్నెట్ ఇస్తూ ఉండొచ్చు. అదే ఇక్కడ మీకు 1000 GB మాత్రమే ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో అలాంటిది ఏమైనా ట్రిక్స్ అయితే ఇక్కడ అప్లై చేస్తుంటారు వాళ్ళు. ఇంకా దాని తర్వాత 1000 Mbps స్పీడ్తో ఇంకో ప్లాన్ ఉంది. దీంట్లో సేమ్ అదే 400 Mbps ప్లాన్లో ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మనకి వస్తాయన్నమాట. ఓటీటీ యాప్స్ కానీ, లైవ్ టీవీ ఛానల్స్ కానీ సేమ్ అవే ఇక్కడ ఇస్తున్నాడు. కాకపోతే దీని కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. సో ఇవేనండి ఉండేది ప్లాన్స్. ఇంకా మీరు బడ్జెట్ ప్లాన్స్ గురించి అడగొచ్చు. బడ్జెట్ ప్లాన్స్ చూడండి, వీళ్ళు ఏం పెట్టలేదు ఇక్కడ వరంగల్లో. ఇంకా మెష్ రౌటర్ చూసినట్లయితే ఇక్కడ కూడా నో రికార్డ్స్ ఫండ్స్, ఈ పేజ్నే వీళ్ళు ఖాళీగా పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా ఆల్ ప్లాన్స్ చూసినట్లయితే ఆల్ ప్లాన్స్లో మీకు బండల్ ప్లాన్స్ ఇంకా స్పీడ్ ప్లాన్స్ 2 కలిపి కనిపిస్తాయి, అంతేనండి. సో ఇదన్నమాట వరంగల్లో మనకున్న ప్లాన్స్.
ఇన్స్టాలేషన్ ఛార్జెస్, ఓటీటీ, లైవ్ టీవీ అన్నీ. ఇంకా న్యూ కనెక్షన్ తీసుకునే ప్రాసెస్ కూడా మీకు చెప్పేశాను. ఇంకా మీది వరంగల్ కాదు, ఈ డ్రాప్ డౌన్ లిస్ట్‌లో వేరే ఏదైనా ఊరు మీది అని అనుకుంటూ ఉంటే, అలాంటప్పుడు మీరు నా ప్రీవియస్ వీడియోస్‌ని చూడొచ్చనమాట. నా పాత వీడియోస్‌ని. దాంట్లో నేను డీటెయిల్‌గా ఇక్కడ లిస్ట్‌లో తెలుగు స్టేట్‌కి సంబంధించిన టౌన్స్ ఏవేవి ఉన్నాయో వాటన్నింటి మీద డీటెయిల్ వీడియోస్ అయితే చేసున్నాను. ఆ వీడియోస్‌ని చూసి మీరు ఏ టౌన్‌కి సంబంధించి మీకు ప్లాన్స్ కావాలో అవి మీరు చూసుకోవచ్చనమాట. డిస్క్రిప్షన్ సెక్షన్‌లో లింక్స్ అయితే ఉన్నాయి వీడియోస్‌కి సంబంధించి. అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, వరంగల్‌లో ఏ ప్లాన్స్ ఉన్నాయి ఏమిటి అనేసి. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి, ఈ టాపిక్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్‌ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాల్టి వీడియోలో అంతే ఫ్రెండ్స్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్‌తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.